సిటీ కేబుల్. నేటి ముఖ్యాంశాలు: అధిక విద్యుత్ బిల్లులపై వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదులు. నేర నియంత్రణకే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం. తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య. గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్ క్యాలెండర్ మరియు డైరీని ఆవిష్కరించిన ఎమ్మెల్యే. ఎల్ఎన్ఆర్ యువసేన ఆధ్వర్యంలో బషీరాబాద్లో ఉచిత కంటి వైద్య శిబిరం. ఘనంగా మార్కండేయ స్వామి జన్మదిన వేడుకలు. భారీ సంఖ్యలో పాల్గొన్న భక్తులు. సిటీ కేబుల్ వార్తలకు స్వాగతం. వార్తలు చదువుతున్నది మఠం నిరంజన్. అధిక విద్యుత్ బిల్లులపై వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఎక్కువగా ఫిర్యాదులు అందాయి. బుధవారం తాండూరు పట్టణంలోని విద్యుత్ డిఈ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదికలో పలు విషయాలపై వినియోగదారులు ఫిర్యాదులు అందజేశారు. ముఖ్యంగా నాపరాతి పరిశ్రమ నిర్వహిస్తున్న వ్యాపారులు తమ యూనిట్లలో అధికంగా విద్యుత్ బిల్లులు రావడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. అధికంగా వచ్చిన విద్యుత్ బిల్లులను వెంటనే సవరించాలని సిజిఆర్ఎఫ్ చైర్పర్సన్ లలితను వినియోగదారులు కోరారు. విద్యుత్ సరఫరాలో తరచూ అంతరాయం, లో వోల్టేజ్ మీటర్ల సమస్యలు, ట్రాన్స్ఫార్మర్ల ఓవర్లోడ్ సమస్యలు, శిథిలావస్థకు చేరిన విద్యుత్ స్తంభాలు తదితర సమస్యలపై వినియోగదారులు ఫిర్యాదులు అందజేశారు. ఈ సందర్భంగా వినియోగదారుల ఫిర్యాదుల పరిష్కార వేదిక చైర్మన్ లలిత మాట్లాడుతూ, విద్యుత్ వినియోగదారుల సమస్యలను పరిష్కరిస్తామని, అందుకే ఈ కార్యక్రమాన్ని నిర్వహించామని, 45 రోజుల్లో ఫిర్యాదుల సమస్య పరిష్కారం అయ్యేలా చూస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో 62 ఫిర్యాదులు అందినట్లు లలిత తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఫైనాన్స్ సభ్యులు మాతృ నాయక్, డిఈ భానుప్రసాద్, ఏడీఈ శంకర్ నాయక్, పట్టణ ఏఈ రఘువీర్, ఏఈఓలు, విద్యుత్ వినియోగదారులు తదితరులు పాల్గొన్నారు. దీన్ని బట్టి మాకు ఆలోచన చేసి మాకు న్యాయం చేయాలి. ఒక మాట వచ్చే బిల్లుకి వచ్చేసి మీరు 45,000 కట్టాలంటే ఎరికేం చేస్తుంది? రెగ్యులర్ గా మీరు ట్యాంక్ బిల్లింగ్ పాత 1 year 2 years రిపోర్ట్ చూసుకోండి. మీరు బిల్లులు ఎంత వస్తున్నాయి? ప్రజల్ని 2 months నుంచి అప్డేట్ చేసారు, సాఫ్ట్వేర్ అప్డేట్ చేసారు. ఆ బిల్లులు అర్థమైతే ఎవరికి? ఆ ప్లాన్ నాడు ఓనర్ నాడు నిజం, ఆ ప్లాన్ నాడు కిరాయి ఫ్యాక్టరీ నడిపిస్తున్నాడు. 2 లక్షలు అడ్వాన్స్ ఇచ్చాడు. ఆ ప్లాన్ 32,000 బిల్లు రావాలి. ఆ ప్లాన్ కి 1,63,000 ఇచ్చింది. ఆ ఓనర్ ఇప్పుడు మిషన్ ఖాళీ చేయమంటుడు. ఆ ప్లాన్ ఆడుకోవాలి. ఇప్పుడు గుజరాత్ ప్లాన్ ఇట్లా మాట్లాడుతున్నామని మాకు పాత బిల్లులు ఎట్లా అదే విధంగా ఏంటి టైం ఏంటి అన్న ఇప్పుడు మురళీ గారు మాట్లాడింది కదా, అదే విధంగా టైం మాకు ప్రాబ్లమ్ సాల్వ్ చేసి ఇది విజ్ఞప్తి. అయితే అందరిది ఒకటే సమస్య, మేజర్ సమస్య ఇదే ఉంది కాబట్టి మేడం సబ్మిషన్ ఏంటంటే ఇది మనం జూలై నుంచి ఇస్తున్నాము. అప్పటికి మేము జూలై నుంచి నోటీసులు 2-3 నెలలు ఇచ్చాము. ఇచ్చినప్పుడు అడిగిన వాళ్ళకి నోటీసులు అంటే కన్జ్యూమర్ ఉంటే కన్జ్యూమర్కు, లేదంటే మీ రిప్రజెంటేటివ్ ఎవరు ఉంటే అక్కడ ఇచ్చి వెళ్ళాము. అడిగిన వాళ్ళకి అక్కడే చెప్పారు. ఇది మరి మీకు తెలియదని అంటే మనం వచ్చి ఇక్కడ ఏఈ ఉంటాడు, లేట్ మేము తెలియకుండా ఏఈ ఉన్నాడు, ఏడి ఉన్నారు, డి గారు కూడా ఇక్కడే అందుబాటులో ఉన్నారు. అందరూ మీకు ఎప్పుడైనా కస్టమర్ ఫ్రెండ్లీగా మీరు అడిగితే చెప్పగలుగుతాం. మీరు ఆ నోటీసులు ఇచ్చినాకనే మొదలుపెట్టాం మేడం. మొత్తం 1,100 మంది సర్వీస్లలో దాదాపు 50,000 మందికి అబ్నార్మల్ బిల్స్ వచ్చినాయి మ్యామ్. దెర్ ఆర్ గుడ్ కన్జ్యూమర్స్ హు ఆర్ మెయింటైనింగ్ పవర్ ఫ్యాక్టర్ ర్యాగింగ్ ఉన్న వాళ్ళలో కూడా చాలా మంది దే ఆర్ మెయింటైనింగ్. ఒక 50 నుంచి 100 లోపే ఇలా వచ్చేటి. మీరు అన్నట్టు ఏపీఎఫ్ 6 ఉంటే రోజుకి 6 పెట్టినా ఈ పాటికి అయిపోతుంది. మరి వాళ్ళు వస్తే హైదరాబాద్ కానీ లోకల్ కానీ మాట్లాడుతుంటే ఫస్ట్ అవి టేకప్ చేస్తే మిగతా వాళ్ళని తర్వాత చేసుకున్నా ఏం కాకుండా అది బిలో 100 ఉన్నాయి అరౌండ్. మీరు 6 అన్నా కూడా ఒక 1 monthలో అందరు చేసేస్తారు వాళ్ళు. ప్రాబ్లమాటిక్ ఉన్న కన్స్యూమర్లో ఒక 50 నుంచి 100 లోపే ఉన్నారు. వాళ్ళు చేస్తే అయిపోతుంది. మిగతా వాళ్ళు దే ఆర్ మెయింటైనింగ్ పర్ఫెక్ట్. అయితే మనం ప్రొసీజర్ ప్రకారమే మీరు ఎందుకు చేస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇది ఈఆర్సీ ఎవరు చెప్తే ఇది చేస్తున్నారు? జూలై నుంచి సాగు చేస్తున్నాం. ఎవరు ఇచ్చారు మీకు? కంపెనీ ఈఆర్సీ నుంచి వచ్చింది. ఈఆర్సీ తర్వాత కార్పొరేట్ ఆఫీస్ నుంచి, సిఎండి నుంచి, డైరెక్టర్ కమర్షియల్ నుంచి, సి కమర్షియల్ నుంచి కూడా ఇన్స్ట్రక్షన్లు వచ్చాయి. తదనుగుణంగానే మనం ఆల్రెడీ ఈఆర్సీ ఇచ్చిన ఒక పేపర్లో పడింది. తర్వాత ఇండివిజువల్గా కూడా ఒకరికి ఇవ్వాల్సిందే అని చెప్పి నోటీసులు, ఎందుకంటే ఇండివిజువల్గా నోటీస్ లేకుంటే మీరు కూడా ఎక్కడికన్నా పోయి రిప్రజెంట్ చేస్తారన్న ఇదిలోనే ప్రతి ఒక్కరికి తీసుకొని అక్నాలెడ్జ్మెంట్ తీసుకున్నాక వీ హ్యావ్ స్టార్టెడ్ ఈ రీప్రోగ్రామింగ్. డిసెంబర్లో వచ్చి స్టార్ట్ అయింది మేడం. నవంబర్ ఎండింగ్ నుంచి స్టార్ట్ అయిపోయింది మనకి.
ఫేజ్డ్ మేనర్, ఎవరికి ఎన్ని రోజులు ఎవరిదైనా 3 నెలలు 90 రోజుల గడువు తీరినాకనే వాళ్ళ దగ్గరికి వెళ్తున్నాము, చేస్తున్నాము. ఈ లోపల అంటే వీళ్ళకి తెలియదని కూడా మన దగ్గర రిప్రజెంట్ చేయడానికి వచ్చారు అసోసియేషన్ వాళ్ళు. ఎలాబొరేటర్గా చెప్పినాం సార్ ఎంఆర్టీడీ వీళ్ళందరం కూడా ఏపీఎఫ్సి మాడ్యూల్స్ పెట్టుకోవాలని, అసలు ఎందుకు వస్తుంది అనేది ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాము. ఈ ప్రెసిడెంట్ సెక్రటరీ ఇంకా కొంతమంది వీళ్ళ రిప్రజెంటేటివ్ 5-6 వచ్చారు. వీళ్ళకు ఎందుకు చేస్తున్నామంటే ఇది మన ఒక కంపెనీ మన ఒక్క జిల్లాలోనే కాదు అన్ని జిల్లాలలో చేశారు. అదే సెట్ ప్రొసీజర్ ఏది ఉంటే అదే విధంగా ఫాలో అవుతూ మన దగ్గర కూడా చేశాము. కాకుంటే అర్థం కాకుండా కొంతమందికి అర్థం కాకుండా ఉన్నందుకు మా దగ్గరకు వచ్చారు, ఎక్స్ప్లెయిన్ చేశాము. మీరు కూడా మీ వాళ్ళందరూ చెప్పుకుంటారని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు 50-60 మందికి అయితే బిల్డింగ్ ఎక్కువ వచ్చింది కదా సార్, వచ్చింది తగ్గిస్తారా? తగ్గించేదానికి మనకు ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు మాకు కావాల్సిన అది సార్, ఇప్పుడు అది మీరు అన్ని ఆన్సర్ కరెక్ట్ ఇస్తుండ్రు. ఎందుకంటే సార్ చెప్పినట్ల సిఎండి సార్ కూడా డాటా తీసుకుని రండి. ఇంకా కొన్ని ఫ్యాక్టరీలు కూడా వాళ్ళు కెపాసిటర్ మన లీడ్ బ్లాక్ దానికి చేసేది ఉంది, అది కూడా చేస్తామంటే మేము కూడా ఎస్సీ గారికి చెప్పాము. సరే సార్ చేసుకోండి, మీరు చేసుకొని వెళ్ళండి. కానీ మాకు ఉన్న పరిస్థితుల్లో మాకు పాత పద్ధతిలోనే ఉంటే బాగుంటుందని చెప్పాం మేడం. దయచేసి మీరు టైం ఇస్తే మీరు ఏ రోజు రామంటే మేము మా ఎమ్మెల్యేకి మేము మెయిన్ బాడీ మేమందరం మీ దగ్గర వస్తాం మేడం. క్వారీ అసోసియేషన్ ప్రెసిడెంట్ కూడా ఉంటారు, స్టోన్ మర్చెంట్ నుంచి మేమందరం ఉంటాం మేడం. దయచేసి మీరు టైం ఇవ్వండి. ఎందుకంటే ప్లీజ్ మేడం, మీరు మా పరిస్థితులు ఒక మాట అంటే మీరు మాకు ఒక 15 మినిట్స్ టైం ఇస్తారంటే మా ఇండస్ట్రీకి మేము తీసుకొని వెళ్తాం మేడం. మా పరిస్థితులు ఏం లేదు మేడంకి రిక్వెస్ట్ చేస్తున్నాను, అక్కడ చూడండి మేడం మా పరిస్థితులు ఏమున్నాయి. యాక్చువల్గా మా ఫోరం జ్యూరిస్డిక్షన్లోకి రాదు. మీరు ఇంతమంది వచ్చి మీ ప్రాబ్లమ్స్ చెప్పుకుంటున్నారు కాబట్టి మేము పేషెంట్స్తో విన్నాము, విని ఈఆర్సీ నోటీస్కి తీసుకెళ్తామని చెప్పాము. మీరు డీటెయిల్గా రిప్రజెంటేషన్ ఇస్తే అది కూడా మేము ఈఆర్సీ నోటీస్కి తీసుకెళ్తాము. మీరు డైరెక్ట్గా కూడా ఈఆర్సీ దగ్గరికి చైర్పర్సన్ గారిని కలిసి మాట్లాడవచ్చు. యాక్చువల్గా ఇది ఇష్యూ ఇక్కడ మా ఫోరం పరిధిలో లేదు, వేరే ఇష్యూస్ ఉన్న వాళ్ళవి వాళ్ళ పాపం వెయిట్ చేస్తున్నారు. మీతో ఆల్రెడీ ఇంతసేపు మాట్లాడాము, రిప్రజెంటేషన్ తీసుకుంటామని చెప్పాము. మీరు వెళ్ళి ఆ రిప్రజెంటేషన్ రెడీ చేసుకొని తర్వాత సబ్మిట్ చేసేయండి. ఓకేనా? ఇస్తామని చెప్పారు. మాకు మాత్రం మా ఇక్కడ మినిస్ట్రీ నుండి గవర్నమెంట్ నుండి వచ్చింది. అఫీషియల్ గా మాత్రం ఈ రోజు వరకు మాకు ఆర్డర్స్ రాలేవు. ఓల్డ్ బిల్డింగ్ పెద్ద లెవెల్లో డిస్కషన్ నడుస్తుంది, మేము చెప్పినాం ఆల్రెడీ. గవర్నమెంట్ అసెంబ్లీలో కూడా చెప్పారు. మీరు ఎక్కడి వరకు వెళ్ళారంటే అంతవరకు వెళ్ళాము. ఈ ఫోరం ఉన్నది ఓన్లీ మీ బిల్స్, మీటర్ చేంజెస్, డిలే ఇన్ సర్వీసెస్, అదర్ క్వాలిటీ ఆఫ్ సప్లై వాటికి అలాంటివి సాల్వ్ చేయడానికి ఫోరం ఉంది. ఇది పెద్ద ఇష్యూ కాబట్టి గవర్నమెంట్లో నడుస్తుంది. గవర్నమెంట్కి ఎగ్నెస్ట్గా మేము వెళ్ళలేం కదా. ఈఆర్సీ ఇచ్చిన టారిఫ్ యాక్ట్ ప్రకారం డిస్కమ్ చేస్తోంది ఈ బిల్స్ అనేది. సో ఇది పెద్ద లెవెల్లో డెసిషన్ తీసుకున్నారు. సో మేము వాళ్ళకి రిప్రజెంట్ చేస్తాం. ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి మా పరిధిలో మాకు పవర్స్ లేవు. సో మేము రిప్రజెంట్ చేస్తాం. మా కాంప్లెక్స్ ఇక్కడ అవేర్నెస్ కాలేదు కాబట్టి ఈ అది అంతా మీరు రాసి అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టలేదు. మెయిన్ ముఖ్యంగా అవేర్నెస్ అది ప్రోగ్రామ్ మీకు సడన్ గా అలాగే సడన్ ఇంకొకటి సార్ ఎస్సీ గారు చెప్పారు 50-60 మంది ఉన్నారు అన్నారు. 50-60 మందికి అబ్నార్మల్ గా లక్షల పైన తేడా ఉంది. 70-80 వేలు లక్షల రూపాయలు అయితే 6,000 బిల్లు వచ్చే వారికి 12,000 కూడా అది అబ్నార్మల్. చిన్న అమౌంట్ కనిపిస్తుంది, చిన్నదే. అటువంటి కూడా ప్రతి యూనిట్ లో ఉంది. అయితే 6,800 ఉన్నారు, 15,000 కూడా అది వాళ్ళకి అబ్నార్మల్. 40,000 వచ్చే వారికి 1,00,000 వచ్చింది. లీడ్ బ్లాక్ ఎట్లా ఓపెన్ అవుతుందో ప్రతి మీటర్ లో ప్రాబ్లం వస్తుంది. కెపాసిటర్స్ కరెక్ట్ గా పెట్టుకోమన్నారు. కరెక్ట్ ఇన్ని రోజుల నుంచి మాకు PF1 వస్తుంది. ఏ విధంగా మెయింటైన్ చేసామో మళ్ళీ అదే విధంగా మెయింటైన్ చేయడానికి పోయాము. కాకపోతే ఆ విధంగా మెయింటైన్ చేసినా కూడా ఆ లీకేజ్ అంతా PF లోపల కరెక్ట్ గా లోడ్ తీసుకున్నప్పుడు ఎంత తీసుకోవాలి, ఎంత చేయాలి, కెపాసిటీ ఎంత ఉండాలి అనేది మాకు మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఎస్సీ గారు చెప్పారు, కాదని లేదు. ఏపీఎఫ్సి ప్యానల్ దీనికి సొల్యూషన్ ఏపీఎఫ్సి ప్యానల్ అని చెప్పి తెలిసింది. మా స్టేట్ ఆర్గనైజేషన్ వాళ్ళు కూడా ఏపీఎఫ్సి ప్యానల్స్ కంపల్సరీ పెట్టుకోవాలన్నారు. అయితే ఇక్కడ ఏపీఎఫ్సి ప్యానల్ పెట్టుకోవాలన్నా కూడా దానికి కూడా 60,000, 70,000, 90,000 ఒక ఏపీఎఫ్సి ప్యానల్. 4,000, 6,000, 8,000, 10,000 బిల్లు వచ్చే వాడికి 60,000, 80,000 పెట్టాలన్నా కూడా కొంచెం బర్డెన్ అవుతుంది. అదే నేను చెప్పేది గవర్నమెంట్ అందరి గ్రూప్ గా ఒకటి ఆల్రెడీ ఇచ్చారు. మీరు ప్రెజెంటేషన్ పైకి చేశారు ఇచ్చారు మేడం. ఇది వాళ్ళకు పైన కమర్షియల్ లో డిస్కస్ చేశాము. బట్ మేము కూడా వెయిటింగ్ ఫర్ ద ఇన్స్ట్రక్షన్. సమస్య మనం మా లెవెల్లో కూడా లేదు కాబట్టి
వచ్చిందని ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మేము ఇన్స్ట్రక్షన్లు మీరు రిప్రజెంట్ చేశారు, ఎమ్మెల్యే గారు కూడా మాట్లాడారు మేడం, నాతో మాట్లాడారు, సేఫ్టీ గారితో కూడా మాట్లాడారు. ఇంకా రాలేదు మేడం, అట్లా రాలేదు. అదే వీఆర్ ఆల్సో వెయిటింగ్, ఇంకా టైం ఉంది. మేము కూడా మళ్ళీ ఒకసారి పరిశీలన చేసుకొని మీకు సిఎండి గారు వచ్చారు, మీకు చెప్పారు మీరు రండి, డాటా మొత్తం తీసుకురండి, తాండూరు లిస్ట్ ఉంది, అది ఏముంది నేను చేస్తాను గారు. మేము కూర్చొని ఆయన కాల్లో కూడా మాట్లాడిపించాము. అవును చెప్పండి సార్. మా దగ్గరికి ఇచ్చినప్పుడు ఎస్సీ గారి దగ్గరికి ఇచ్చినప్పుడు కూడా నో రిజల్ట్. ఉన్న ఫ్యాక్ట్ ఏంటంటే ఇప్పుడు ఏదైతే ఉందో పాలసీ మ్యాటర్స్ అది కరెక్ట్గా మీరు ఈఆర్సీకి మీ అసోసియేషన్ తరఫున నాట్ ఓన్లీ మీరు ఓన్లీ తాండూరు ఒక్కటే కాకుండా స్టేట్ వైడ్ మొత్తం ఉంటుంది. మీ దగ్గర ఉన్న ఇండస్ట్రీస్ వాళ్ళు పక్కన అందరూ కలిసి మీరు ఈఆర్సీలో మాకు ₹1 రావాల్సింది ₹4 బిల్లు వస్తుంది. అబ్నార్మల్గా 4 times ఇంక్రీజ్ అయింది. దాన్ని తగ్గించడానికి ఇచ్చేయండి అని చెప్పేసి మీరు ఈఆర్సీకి ఇన్వైట్ చేస్తే కరెక్ట్గా గైడ్ లైన్స్ ఇస్తారు. వాళ్ళు ఆల్రెడీ ఈఆర్సీ గైడ్ లైన్స్ ప్రకారము జూలై నెలలో 3 months నోటీస్ ఇష్యూ చేయండి అని చెప్పారు. ఎస్సీలకు ఏఈలకు వాళ్ళకి ఇచ్చారు. జూలైలో మీకు నోటీస్ ఇష్యూ చేసి డొనేషన్స్ తరఫు నుంచి మేము ఎస్సీ గారు మేము ఎమ్మెల్యే గారిని కలిసాము. మన వీళ్ళు కూడా ఉన్నారు. సేమ్ టైం సీఎండీ గారితో కూడా మాట్లాడారు. ఈ బిల్లు విషయం మాట్లాడారు, రేట్ బ్లాక్ రిమూవల్ దాని గురించి మాట్లాడారు. ఏమన్నారంటే దాంట్లో కొన్ని సర్వీసులు అయితే కొన్ని కాలేదు, అయిపోయిన తర్వాత వాళ్ళు డెసిషన్ తీసుకుంటారు. ఇది గవర్నమెంట్ లెవెల్లో డిస్కషన్ నడుస్తూ ఉంది, పవర్ మినిస్టర్ వీలో కూడా ఉంది. సో మనం ఇది అయిపోయిన తర్వాత అది గవర్నమెంట్ లెవెల్లో వాళ్ళు తీసుకుంటారు. ఇక్కడ మన చిన్న మర్చెంట్స్ ఉన్నారు, చిన్న అసోసియేషన్స్, చిన్న ఇండస్ట్రీస్ ఉన్నాయని చెప్పి వాళ్ళు నోటీస్లో ఉంది. సో మీరు కంగారు పడాల్సిన పర్లేదు, అయిపోయిన తర్వాత ఇది గవర్నమెంట్ లెవెల్లో తీసుకునే డెసిషన్ ఇది. ఇక్కడ మన సీజీఆర్ఎఫ్ చైర్మన్ గారు కానీ, ఎస్సీ గారు కానీ, డీ గారు కానీ తీసుకునే డెసిషన్ కాదు ఇది, గవర్నమెంట్ లెవెల్లో పాలసీ డెసిషన్ ఇది. ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్ గవర్నమెంట్ సంప్రదించి ఇచ్చిన డైరెక్షన్ అనమాట. సో దాని ప్రకారం వాళ్ళు యాక్ట్ అవుతారు, కంగారు పడాల్సిన పని లేదు. మీ వేరే ఇష్యూస్ ఏమైనా కానీ మీరు రిప్రజెంట్ చేయండి. ఇప్పుడు మన అసోసియేషన్ తరఫున చెప్పిన ఇష్యూస్ ఏమైనా కానీ వాళ్ళు లెటర్ రాసేసి పర్సనల్గా మేడం గారికి ఇస్తామన్నారు. అసోసియేషన్ వాళ్ళతో పాటు మేము కూడా వెళ్తాం, ఎస్సీ గారు మేము కూడా వెళ్తాం, ఇస్తాము. సో అసోసియేషన్ వాళ్ళు మీరు కంగారు పడకండి, అవి రిప్రజెంటేషన్ ఇస్తాం, సెపరేట్గా ఇవ్వండి. ఇంకా వేరే ఇండివిజువల్ కన్జ్యూమర్స్ ఇండివిజువల్గా ఏమైనా గ్రీవెన్సెస్ ఉంటే కనుక వాళ్ళు దయచేసి రిప్రజెంట్ చేసుకోండి. థ్యాంక్ యూ. మేడం కూడా తప్పకుండా డీ గారికి చెప్పి ఆ బిల్ मैडम अपने मुंह से नहीं बोले डिस्कनेक्शन नहीं करते मैडम एगो मैडम यही मैडम बोले अभी बोलते मैडम మీ ఇష్యూ మేము పై ఆఫీసర్ దగ్గర తీసుకెళ్తాము, ఈఆర్సీ దగ్గర తీసుకెళ్తాము, చైర్పర్సన్తో మాట్లాడతాము. మీరు కూడా రండి, మీరు కూడా మాట్లాడండి, దాన్ని కలుద్దాం. మీరు ఎప్పుడు రమ్మంటే మేము వస్తాం, మీతో పాటు మేము కూడా వస్తాము. మాకు మీ ద్వారా కూడా మీరు ఎప్పుడు రమ్మంటే రేపు రమ్మన్నా క్యాంప్ పెట్టాము ఇక్కడ. దానికి రీజనబుల్ సొల్యూషన్ ఏమి ఇవ్వగలుగుతారో అది ఇవ్వండి. ఇంకేం చేయాలనేది కౌంటర్ వేయడం కాదు మీరు చేసేది. వాళ్ళు సడన్ గా వచ్చింది, వాళ్ళకి అంత బిల్లు పే చేయలేదు కదా, ఫోరం టు పవర్స్ లేదు. సో మేము రిప్రజెంట్ చేస్తాం డీటెయిల్ గా మొత్తం రాసి ఇవ్వండి, నేను చైర్పర్సన్ గారితో మాట్లాడతాం, రిప్రజెంట్ చేస్తాం. మీ దగ్గర మీరు కూడా రిప్రజెంట్ చేయొచ్చు ఈఆర్సీకి. ఆల్రెడీ పెద్ద లెవెల్లో ఆల్రెడీ రిప్రజెంట్ చేశారు, ఈఆర్సీతో కూడా మీరు రిప్రజెంట్ చేయొచ్చు. నేను కూడా చెప్తాను, మీరు డీటెయిల్ గా రాసి ఇవ్వండి. నేరాలను నియంత్రించేందుకే కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమం నిర్వహిస్తామని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య తెలిపారు. బుధవారం తాండూరు మున్సిపల్ పరిధిలోని రాజీవ్ కాలనీ, ఇందిరమ్మ కాలనీ ప్రాంతంలో కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని పోలీసులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య మాట్లాడుతూ ప్రజలతో పోలీసులకు సరైన సంబంధాలు ఉండాలని, అదేవిధంగా పోలీసులతో ప్రజలకు కూడా మంచి సంబంధాలు ఉన్నప్పుడే అక్కడ ఎలాంటి కార్యక్రమాలు జరుగుతున్నాయో తెలిసిపోతుందని తెలిపారు. యువత మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని డీఎస్పీ సూచించారు. ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నియమ నిబంధనలను పాటించాలని తాండూరు డీఎస్పీ నర్సింగ్ యాదయ్య కోరారు. ప్రతి ఒక్కరూ తమ పిల్లలను పాఠశాలలో చేర్పించాలని, వారికి విద్యాబుద్ధులు నేర్పాలని డీఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో తాండూరు రూరల్ సిఐ ప్రవీణ్ రెడ్డి, 4 మండలాల ఎస్ఐలు, ఇందిరమ్మ, రాజీవ్ కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.
ఉండాలని, మీకు ఎటువంటి అపాయం జరగొద్దనే ఉద్దేశంతో మేము మీ యొక్క ప్రాంతానికి వచ్చి మీ యొక్క ప్రాంతంలో ఇది ప్రోగ్రాం నిర్వహించడం జరుగుతుంది. కాబట్టి దాన్ని ఉద్దేశించి మన గౌరవ డిఎస్పీ సార్ గారు మీకు సూచనలు సలహాలు చేస్తాడు. దాన్ని మీరు వినాలని కోరుతున్నాం. కూడా మేము తెలుసుకొని మీకు ఎటువంటి అపాయం జరగకుండా ఉండేందుకు ఈ ప్రోగ్రాం నిర్వహించడం జరిగింది. ఈ ప్రోగ్రాంకు మేము మినిమం ఒక 60 మంది సిబ్బందితోటి మా గౌరవ డిఎస్పీ గారు, సిఏ గారు, మళ్ళీ టౌన్ సిఏ గారు, 6 మంది 7 మంది ఎస్ఐలము పాల్గొనడం జరిగింది. ఇటు ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిఏ గారు మాట్లాడాల్సింది. ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎందుకంటే మన లాస్ట్ ఇక్కడ కళా బృందం, డిస్ట్రిక్ట్ కళా బృందం కూడా వచ్చింది. ఆ రోజు కూడా మీతో రావడం జరిగింది. ఇంతమంది మాత్రం కాంటాక్ట్ కాలేకపోయారు. ఓన్లీ కొంతమంది లేడీస్ మాత్రమే వచ్చారు. ఆ రోజు ఈవినింగ్ అవర్స్ కాబట్టి మీరంతా బిజీ ఉండొచ్చు. సో ఈరోజు మీ అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే మా గురించి మీకు తెలవాలి, మేము ఎవరం, నా ముఖం నీకు తెలవాలి. ఫలానా సార్, ఈయన ఎస్ఐ సారు, ఆయన సిఏ సారు, ఈయన డీసీ సారు అని మీకు తెలవాలి. తర్వాత మీరు కూడా కొంతమంది మాకు తెలవాలి. ఎందుకంటే ఫలానా నజీరు, జాబీద్ అని ఇట్లా ఒక 10 మంది అంటే మేము మిమ్మల్ని పేరు పెట్టి పిలవగలితే ఈ ఏరియా మీద మాకు ఫలానా అని జస్ట్, ఎందుకంటే మీతో మాకు కాంటాక్ట్ అయితే, పబ్లిక్తో కాంటాక్ట్ అయితేనే మాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మళ్ళీ మీరు కూడా మాకు కూడా ఈసారి ఎవరో ఆయనకి ఏం చేయాలన్నా వద్దో, ఫోన్ చేయాలన్నా వద్దా అని చెప్పి ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. ఆ భయం అనేది మీకు కూడా ఉంటుంది. కాబట్టి అట్లా కాకుండా ఏదన్నా జెన్యూన్గా ఉండి, అన్వాంటెడ్గా ఏదో తాగి అర్ధరాత్రి ఫోన్ చేసి ఓ చల్ రहा साहब, ये चल रहा साहब అని ऐसा नहीं करना. जो भी है जेन्यून इन्फॉर्मेशन. మళ్ళా మన ఇప్పుడు రీసెంట్గా ఇక్కడ ఒక మర్డర్ అయిపోయింది. అది అనవసరమైన మర్డర్, మీ అందరికీ తెలుసు. ఎప్పటికీ అక్కరాని మర్డర్ అది. దానికి తాగుబోతులు చేసిన ఇది కాదు. కాబట్టి ఈ ఏరియాలో మాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే బాగా కొంచెం మద్యం, ఈ డ్రగ్స్ అంటే మీరు కొంచెం మంది గంజాయి కూడా తీసుకుంటున్నట్టు ఇన్ఫర్మేషన్ ఉంది. తర్వాత మందు తాగేటోళ్ళు ఉన్నారు. సరే, తాగడం అనేది తప్పులేదు. గవర్నమెంట్ ఈజ్ ఓపెన్, ఇది బ్రాండ్ ఐటమ్ కాదు, ఇది సేల్డ్ ఐటమే. కాబట్టి మనం ఏంటంటే తీసుకొని వచ్చి రోడ్ల మీద తాగి న్యూసెన్స్ చేసిన కంటే ఇంట్లో వచ్చి తాగి మంచిగా ఇంట్లో హాయిగా పొద్దుదా కష్టం చేస్తారు. కాబట్టి అలవాటు ఉన్నోడు తాగడంలో తప్పేం లేదు. ఇదే మన గవర్నమెంట్ ఏం బ్యాన్ చేయలేదు, గవర్నమెంట్ ఏం ఇది చేయట్లేదు. కాబట్టి అది చేసుకోవచ్చు. కానీ న్యూసెన్స్ చేయకుండా ఎవరింట్లో వాళ్ళు, ఎవరు భార్య పిల్లలతో వాళ్ళు హ్యాపీగా పొద్దుదాకా అందరం కష్టం చేసి వస్తాము, అలసిపోతాము. ఒకటి అలవాటు తాగొచ్చు, అలవాటు లేనోడు తినచ్చు. కూడు ఉండాలి. తర్వాత రోడ్ల పైన వస్తాడు. ఎందుకంటే మీరు మ్యాక్సిమం ఆటో డ్రైవర్లు, తర్వాత ఇతరత్ర కూలీనాలు చేసుకుంటూ ఎక్కున్నారు ఇక్కడ. కాబట్టి మనం పొద్దున్న లేచి పోతాం. ఈ ఆటోలలో కూడా ఫుల్ ప్యాక్డ్గా కాకుండా కొంచెం డ్రైవర్ కంట్రోల్ ఉంటట్టు. ఎందుకంటే మొన్నే రీసెంట్గా మన చేవెళ్ళ దగ్గర బస్సు యాక్సిడెంట్ అయింది. 20 మందిని నిండు ప్రాణాలు మన తాండూరు వాసులు కూడా పోయారు. కాబట్టి ఒక్కసారి మనిషి పోయిన తర్వాత ఆయన మళ్ళీ చూడలేము, మన దగ్గర రాలేడు. బతికుంటే ఏ విధంగానన్నా బతుకుతాం. ఇప్పుడు ఈ ఆటోలో 20 మంది ఎక్కే బదులు ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేస్తే ఇంకో ఆటో వస్తుంది, ఇంకో 10 నిమిషాలు వెయిట్ చేస్తే ఇంకో ఆటో వస్తుంది. సరే, ఆటో డ్రైవర్కి ఏమనిపిస్తుంది, నాకు ఒకేసారి గిరాకీ అనే ఆశ ఉంటుంది. కానీ ఆశ ఉండాలి, కానీ అత్యాశ వద్దు. దాన్ని 5 కెపాసిటీ, 6గురిని మ్యాక్సిమం 7గురిని ఎక్కించుకోండి. అంతేగాని దాన్ని కూడా మేము చూసినట్టు డీజిల్ ఖర్చు ఉన్నాయి, అది ఉందని అనుకోగలుగుతాం. కానీ ఒకేసారి దాంట్లో 20 మందిని కూర్చోబెడతాంటే ఇట్స్ నాట్ ఎక్స్క్యూజబుల్. కాబట్టి అందరూ కూడా ఈ ఆటో డ్రైవర్ ఇదని కాదు, అన్నీ కూడా లిమిట్గా చేసుకోండి. మనిషి ఆశాజీవి కాదని అనట్లేదు, ఆశ అనేది అందరికీ ఉంటుంది. కాకపోతే అత్యాశ, గ్రీడీనెస్ అనేది ఎవరికి ఉండదు. సో అట్లా ఉండి మన కమ్యూనిటీలో మీ దగ్గర, ఎందుకంటే అన్ని ఫెసిలిటీస్ ఇచ్చిన తర్వాత కూడా మీరు పిల్లల్ని, ఇంకా నేను ఆటో డ్రైవరు, ఒక ఆయన రిక్షా డ్రైవరు, ఒక ఆయన మెకానిక్, ఇంత ఫెసిలిటీ మా గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత మీ పిల్లల్ని ఎందుకు చదివిపిస్తలేదు? ఇప్పుడు ఫ్రీగా మైనార్టీ అమ్మాయిల స్కూల్ ఉంది, అక్కడ స్కూల్స్ ఉన్నాయి, రెసిడెన్షియల్ స్కూల్ ఇస్తుంది, అన్నం ఇస్తుంది, ఫుడ్ ఇస్తుంది, బట్టలు ఇస్తుంది, బుక్స్ ఇస్తుంది. ఎందుకు చదువుకోలేకపోతారు మన పిల్లలు? అంటే మిమ్మల్ని చూసి మీరు గుట్కా వేసుకుంటే మీ కొడుకు వచ్చి గుట్కా వేసుకుంటుంది, నువ్వు బీడీ తాగితే నీ కొడుకు వచ్చి బీడీ తాగుతున్నాడు, నువ్వు డ్రైవ్ చేస్తుంటే వస్తే నువ్వు ట్రిపుల్ రైడింగ్ పోతే వాడు కూడా నీ వెనకగా అయ్యని చూసి ఏమంటాడు, ముందర ఏమంటారు వెనకడికి, ముందర నాగలి పోతే వెనకాల అదే వస్తుందని చెప్పేసి. సో మనం చేసే తప్పులు మన పిల్లలు అబ్జర్వ్ చేసి సేమ్ ఆ సొసైటీని కూడా అట్లే తయారు చేస్తుంది. ఒక జనరేషన్ టు జనరేషన్ మారుతూ ఉండాలి. మనం కొంచెం చదువుకున్నాం, మన నాన్న చదువుకోలేదు,
మనం కొద్దిగా ఒక 10th ఇంటరో డిగ్రీయో ఏదో చదువుకున్నాం. సో మనకు కొంచెం జ్ఞానం పెంచుకోవాలి. అట్లని చెప్పేసి అది చేసుకొని ఆ రోడ్ల మీద కూర్చొని వాడో గ్యాంగు వీడో గ్యాంగు ఇవన్నీ కూడా చేసుకుంటే మీకు రౌడీ షీట్లు ఓపెన్ అయ్యి కేసులు తిరిగి మీరు చేసిన కష్టమంతా లాయర్లకు, కోర్టులకి, ట్రాన్స్పోర్ట్కి, ఇక్కడ నుంచి SC ST కేసు అయితే అక్కడ తిరగాలి, ఇంకో పోక్సో కేసు అయితే ఇక్కడ వికారాబాద్ తిరగాలి, ఈడైతే ఇక్కడ తిరగాలి, లాయర్లే పెట్టాలి. ఒక రోజు మొత్తం టైం అంతా వేస్ట్. ఒక కోర్టు కేసు పడిందంటే ఒకరోజు టైం వేస్ట్. సో ఇలాంటివన్నీ కాకుండా మనము నీవు బతకడమే కాకుండా నీ చుట్టుపక్కల ఉన్న నలుగురిని మంచిగా చేయడం అనేది ఒక్కడిని బాగు చేసినా నీకు భగవంతుడు అనేది ఆశీర్వాదం దొరుకుతుంది. నీ పక్కన ఉన్నాడు ఒక్కడు మంచిగా, ఒకడు ఖరాబ్ అయినాడు, ఇప్పుడు ఆయన దాగినాడు, ఆయన ఒక్కడిని కొంచెం మనం రెక్టిఫై చేసుకోగలిగితే నీ జన్మ ధన్యం అన్నట్టు. కాబట్టి మనమందరం కూడా సో ఇట్లాంటి నాకేం బాధ్యత, మనం ఒకటే హక్కులే కోరుకోవద్దు గవర్నమెంట్ నుంచి. హక్కులతో పాటు బాధ్యతలు ఉండాలి. మనం గవర్నమెంట్ ఊడ్చలేదంటే నువ్వు చెత్త వేస్తే గవర్నమెంట్ చూడాలి, డస్ట్బిన్ పెట్టింది డస్ట్బిన్లో వేయాలి. గవర్నమెంట్ ఆడేసి కాదు ఇంత చెత్త వేసుకున్నారు. చెత్త వేసినంటే అది నీకు రెస్పాన్సిబిలిటీ ఉంది కదా. ఒక డిజిగ్నేటెడ్ ప్లేస్ పెడతారు, ఇది చెత్తకుండి అని చెప్పేసి ఆ చెత్తకుండిలో మనం ప్రాపర్గా వేస్తే వాళ్ళు మున్సిపల్ వాళ్ళు చెత్తకపోతారు. మున్సిపల్ వాళ్ళు కూడా మనుషులే. ఇప్పుడు మనం వేసినవి, తినేసినవి, పడేసినవి అన్నీ వాళ్ళు వేస్తున్నట్టే దే ఆర్ ఆల్సో ఇంత మన సొసైటీకి వెళ్ళి వచ్చిన వాళ్ళే, మన పిల్లలే, మన తల్లులే, మన తండ్రులే వాళ్ళే. కాబట్టి కొంచెం ప్రతి దాంట్లో కూడా కొంచెం ఒక సెల్ఫ్ డిసిప్లిన్, నేను డిసిప్లిన్ ఉండాలి. అట్లా అని చెప్పి నేను పోతే ఆడ తీసి అడుగు చేస్తా, మున్సిపల్ వాళ్ళు ఎత్తుకుపోతున్నాయి కదా, మున్సిపల్ వాళ్ళ క్యా కర్రే ఓ నై నికాలరే అని బ్లేమ్ చేయొద్దు దయచేసి. ఎవరు కూడా మన బాధ్యత కూడా ఎంతవరకు ఉంది, మన పరిసరాలను మనం క్లీన్గా పెట్టుకోవాలి. మనం హెల్తీగా ఉండాలి. మనకు దోమలు రావద్దు, ఈగలు రావద్దు, మన ఫుడ్ మీద ఈగలు ఆలొద్దు, వేరే వాటికి వచ్చి మన మీద పడద్దు. మనం హెల్తీగా ఉంటేనే మీరు 4 పని చేసుకోగలుగుతారు, మీ పిల్లల్ని చదివించుకోగలుగుతారు, గవర్నమెంట్ ట్యాక్సీ కట్టగలుగుతాం, గవర్నమెంట్ కూడా ఇంకో డెవలప్మెంట్ చేయగలుగుతారు. ఇవన్నీ ఎవరో ఇయర్ కదా, మనం కట్టిన డబ్బులతోటే నువ్వు ఆటో నడిపి, పెట్రోల్ పోసుకొని, గ్యాస్ నింపి, నువ్వు టైర్ వేసుకొని, ట్యూబ్ వేసుకొని, ఈ అన్నిటికీ GST రూపంలోనో ట్యాక్స్ రూపంలో కట్టేపట్టుకనే ఇవన్నీ ఆడికి పోతున్నాయి. నేను ఆటో డ్రైవర్ని, నేనేం కడతాయంగా గవర్నమెంట్ కనుక్కోవద్దు. నీ పైసలే చాలా పోతున్నాయి. ఒక్కొక్క ఆటో డ్రైవర్ ఉంటే లేదంటే నెలకు 500-1000 రూపాయలు గవర్నమెంట్ పోతూనే ఉంటుంది. నువ్వు తినకుండానే ఆ డీజిల్ ట్యాక్స్, ఆ ట్యాక్స్ ఇట్లా రకరకాలుగా నువ్వు ఫుడ్ తోటి నీ ఫ్యామిలీ మొత్తం కలిస్తే 2000-5000 కడుతూనే ఉంటావు నెలకు. సో ఇవన్నీ మనకు అక్కడ పోతే 50 పైసలు మనకు రిటర్న్ వస్తుంటాయి. కాబట్టి మన పరిసరాలను మనం నీట్గా పెట్టాలి, ఇంకో డెవలప్మెంట్ పెట్టగలుగుతాం. ఇదే పూసామంటే ఊర్చి, కలిసామంటే కలిపి ఇవన్నీ చేసే బదులు ఇవన్నీ చేయకుండా అందరం కూడా సెల్ఫ్ డిసిప్లిన్. పుట్టిగా చిన్న దానికి ఆవేశాలు పడి వాడు ఏదో అదన్నాడట అంటే కన్ఫర్మేషన్ చేయకముందుకే పోయి వాడిని కొడతాం మనం. ఇట్లా ఉంది పరిస్థితి. ఇప్పుడు వాడు నన్ను ఏదో తిట్టిండు అని ఓడో చెప్తే నన్ను లంచగొడు చేసుకున్న తర్వాత వాడు నన్ను ఎందుకు తిట్టాల్సి వస్తే నాకు దానికి ఏం శత్రుత్వం ఉంది? జావి చెప్పినంత మాత్రం నేనెందుకు నమ్మాలి, షవి చెప్పినంత మాత్రం నేనెందుకు నమ్మాలి? వాటితోనే కరెక్ట్గా అనుకుంటా. వీడు చెప్పడం అంత అవసరమా? వాడు ఉంటే డైరెక్ట్ నన్ను అడిచాడు కదా అని ఊరికనే పోయి ఉంటేనే కత్తి పట్టుకొని పోయి కొట్టుకోవడం, కట్ట తీసుకొని రాళ్ళతో కొట్టుకోవడం, ఇవన్నీ ఎందుకు? మళ్ళీ వస్తాను కనుక వాడు కంప్లైంట్, నువ్వు కంప్లైంట్, నువ్వు కోర్టుకు వాడు కోర్టు, మీలో పరిశాను, అందరు పరిశాను, 2 రోజులు పని బంద్ అవుతుంది. సో ఇట్లాంటివన్నీ కూడా కొంచెం సెల్ఫ్ కంట్రోల్ అనేది చేసుకొని ఏమైనా ఇల్లీగల్గా ఉంటే కూడా మనకు SI గారు ఉన్నారు, CI గారు ఉన్నారు. ఇక్కడ డివిజన్కి వస్తే కొరకంటే మన లా అండ్ ఆర్డర్ మార్కెట్లోంది కాబట్టి మేము లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేస్తున్నాం. కాబట్టి మీ అందరి సహకారం కూడా మాకు కావాలి. అట్లని చెప్పి చట్టానికి ఏదైతే ఉందో అంతవరకే మేము హెల్ప్ చేయగలం, చట్ట పరిధిలోనే మీకు హెల్ప్ చేయగలం. కాబట్టి మీరందరూ కూడా రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి. మీరందరూ కూడా ఎవరో కుట్రాలు నమ్మకుండా అన్వాంటెడ్గా వచ్చి బయట తీసుకు కాకుండా ప్రశాంతంగా మన ఏరియాలో ఇస్తే ఎక్కువకి పోటీ అనేది మీ మనసులో ఉంటుంది. జాబి చెప్పినాయో, నేను చెప్పినాయో, ఆయన చెప్పినాయో చెప్తే టీకా భాయ్ అంటే వాడి పేరు కోరికేయాలో ఆయనకే అంతే కదా. టీకా భాయ్ అంటే వాడి పోయి ఎవరికి ఇవ్వాలో నీకు వేస్తుంది. మీ మనసులో ఆల్రెడీ ఫిక్స్ అయ్యి ఉంటుంది. అది నీకు రైట్ ఇచ్చింది రాజ్యాంగం. అంబేద్కర్ గారు నీకు ఆ రైట్ ఇచ్చింది కాబట్టి ఆ రైట్ ప్రకారం నువ్వు వేసుకుంటావు. కానీ ఆయన చేసిండు, ఈయన చేసిండు, ఆయన చేసిండు, ఎవరి మీద ప్రేమ ఉంటే అలా
కాలనీలో కమ్యూనిటీ కనెక్ట్ కార్యక్రమంలో సందర్భంగా తాండూరు డిఎస్పీ గారు, యాదయ్య సార్, నేను, టౌన్ సిఐ గారు, మా యొక్క డివిజన్ ఎస్ఐలు, సిబ్బంది అంతా పాల్గొని ఇక్కడ ఎవరైనా అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులు కానీ అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వ్యక్తులు కానీ ఉన్నారా లేరా అనేది అంతటా వెరిఫై చేసి చూసాము. ఎవరైనా అసాంఘిక కార్యక్రమాలు కానీ మీకు అనుమానాస్పదంగా కానీ కనిపించే వ్యక్తులు ఎవరైనా ఉంటే ఎంబడే మాకు సమాచారం ఇచ్చి నేరాలు జరగకుండా అరికట్టడంలో మీ యొక్క తోడ్పాటు అందించగలరని చెప్పి కోరుతున్నాము. అదేవిధంగా మాదక ద్రవ్యాలు, ఇతర మత్తు పదార్థాలు వాటి సమాచారం ఏదైనా ఉన్నా కానీ ఎంబడే మాకు తెలియపరచాల్సిందిగా కోరుచున్నాం. గవర్నమెంట్ టీచర్స్ అసోసియేషన్కు సంబంధించిన క్యాలెండర్లు మరియు డైరీలను ఎమ్మెల్యే బుయ్యని మనోహర్ రెడ్డి ఆవిష్కరించారు. బుధవారం తాండూరు పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వికారాబాద్ జిల్లా అధ్యక్షులు బందెప్ప, జనరల్ సెక్రటరీ వెంకట్రాములు, తాండూరు మండల అధ్యక్షులు శ్రీనివాస్, జనరల్ సెక్రటరీ సంతోష్, ఉపాధ్యాయులు సుధీర్, శ్రీశైలం, రామకృష్ణ, సంతోష్, హరీష్, రమేష్ మరియు వికారాబాద్ డిసిసి అధ్యక్షులు దారాసింగ్, తాండూరు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ బాలరెడ్డి, రవి గౌడ్, అప్పు, కలాల్ చంద్రశేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఎల్ఎన్ఆర్ యుఎస్ఎన్ ఆధ్వర్యంలో శంకర కంటి ఆసుపత్రి సౌజన్యంతో బషీరాబాద్ మండల కేంద్రంలో ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. బుధవారం నిర్వహించిన ఉచిత కంటి శిబిరంలో సుమారు 150 మంది కంటి పరీక్షలు నిర్వహించుకోగా అందులో 20 మందిని కంటి ఆపరేషన్ నిమిత్తం హైదరాబాద్ శంకర ఆసుపత్రికి తరలించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన బషీరాబాద్ సర్పంచ్ వెంకటేష్ మహారాజ్ మాట్లాడుతూ ఉచిత కంటి శిబిరాన్ని నిర్వహించిన ఎల్ఎన్ఆర్ యుఎస్ఎన్ అధ్యక్షులు లొంక నరసింహులకు కృతజ్ఞతలు తెలిపారు. ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వినియోగించుకున్న బషీరాబాద్ ప్రజలకు పలు సూచనలను చేశారు. ఈ కార్యక్రమంలో బషీరాబాద్ ఉప సర్పంచ్ అబ్దుల్ రజాక్, మాజీ ఎంపీటీసీ నరేష్, రవీందర్ సింగ్, సాయిలు, గ్రామ పెద్దలు, యువకులు తదితరులు పాల్గొన్నారు. ఈ సౌకర్యం ఇచ్చిండ్రు కాబట్టి అందరికీ ప్రాపర్గా ట్రీట్మెంటు ఇక్కడ జరుగుతుంది. తర్వాత ఆపరేషన్ వాళ్ళకు కూడా బస్సులో తీసుకుపోయి ఉచితంగా ఆపరేషన్ చేసి కంటి అద్దాలు వాళ్ళకు కావాల్సిన అన్ని కూడా వాళ్ళు సహకరిస్తున్నారు. వాళ్ళకి మా కృతజ్ఞతలు గ్రామ పంచాయతీ తరఫు నుంచి, గ్రామస్తుల తరఫు నుంచి, మా బషీరాబాద్ మండల ప్రజలందరి తరఫు నుంచి. కాబట్టి ఇంత సులభంగా మనకు ఇంటికాడనే ఇవన్నీ సౌకర్యాలు దొరుకుతున్నాయి కాబట్టి దయచేసి గ్రామస్తులందరికీ విజ్ఞప్తి చేశాం. మేము అందరు రావాలని అందరూ హాజరయ్యారు. చాలా మంది వస్తున్నారు. 9 నుంచి 1 గంటల వరకు మీరు చూస్తున్నారు. వెనకాల ప్రజలు కంటిన్యూగా రావడం జరుగుతుంది. పేర్లు రాజకమవుతున్నది. ఎవరెవరికైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళు హైదరాబాద్ తీసుకెళ్లి వాళ్ళకి ఆపరేషన్ చేయించి పంపిస్తారు. ఇట్టి అవకాశం మీరందరూ ఉపయోగించుకోవాలని అందరికీ మా తరఫున సర్పంచ్గా నేను అందరు కోరుతున్నాను. అందరికీ నమస్కారం. ఇవాళ బషీరాబాద్ మండల్ హెడ్ క్వార్టర్లో గ్రామ పంచాయతీ బిల్డింగ్లో ఎల్ఎన్ఆర్ యువసేన మరియు శంకర్ కంటి ఆసుపత్రి మరియు బషీరాబాద్ సర్పంచ్ ఎస్ వెంకటేష్ మహారాజ్ మరియు మాజీ ఎమ్మెల్యే ఎం నారాయణరావు గారి ఆధ్వర్యంలో ఉచిత కంటి సర్జరీ క్యాంపు చేయడం చాలా సంతోషకర విషయం. ఇట్టి విషయంలో శంకర్ కంటి ఆసుపత్రికి మరియు నరసింహులు గారికి మరియు నారాయణ మహారాజ్ గారికి, సర్పంచ్ వెంకటేష్ మహారాజ్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. పేద ప్రజల కోసం ఉచిత కంటి శిబిరాలు ఏర్పాటు చేయడం అనేది చాలా మంచి విషయాలు. ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుత ఉన్న పరిస్థితుల్లో కంటి ఆసుపత్రిలో హైదరాబాద్కి వెళ్ళి చూపెట్టడము తర్వాత చాలా కష్టం అవుతుంది ఓల్డేజ్ వాళ్ళకి. సో ఉన్న గ్రామాలకు తీసుకొచ్చి కంటి ఉచిత శిబిరాలు చేసి వాళ్ళని హైదరాబాద్ తీసుకెళ్ళి ₹1 ఖర్చు లేకుండా తీసుకెళ్ళి కంటి ఆపరేషన్ చేయించి మళ్ళీ తీసుకొని తెచ్చి ఇవ్వడం అనేది చాలా చాలా మంచి సేవ. ఇది శంకర్ ఆసుపత్రికి మరియు ఎల్ఎన్ఆర్ యువసేనకి, తర్వాత వెంకటేష్ మహారాజ్ గారికి, తర్వాత రోహిత్ మహారాజ్ గారికి ఇట్టి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు అందరికీ
ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తాను. తాండూరు పట్టణంలోని మార్కండేయ దేవాలయంలో మార్కండేయ స్వామి జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో భక్తులు స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. మార్కండేయ కాలనీ ప్రజలతో పాటు తాండూరు పట్టణ భక్తులు తదితరులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. తిరిగి వచ్చే బులెటిన్లో తాజా వార్తలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం. మరిన్ని వార్తల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. CT Cable.